సో, అమ్మ గురించి ఏం చెప్తారు? చిన్నప్పటి నుంచి అంతలా చూసుకున్నారు గదా అమ్మ మిమ్మల్ని. అవును. చాలా చూసుకున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కడికి ఏదన్నా ప్రోగ్రామ్స్ అయినా ఎ ఎక్కడ మ్యూజిక్ ఉన్నా తీసుకెళ్తారు. ఓకే. డైలీ మృదంగం క్లాస్‌కి తీసుకెళ్తారు. హ్మ్. ఎవ్రీ సండే క్లాస్‌కి రామాచారి సార్ క్లాస్‌కి తీసుకెళ్తారు. ఓకే. ఈమ్ ఇలా ప్రతి ప్రోగ్రామ్ కూడా తీసుకెళ్తారు. తీసుకెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా అలుగుతా. అలుగుతారా? అలవాటుంది. అలవాటుంది. ఆ! హ్మ్. ఎంత ప్రౌడ్‌గా చెప్తున్నారు. అవును. అలవాటుంది అలగడం. అవును. అవును. నేను చాలా మంచోడిని గదా! అప్పుడప్పుడు అలా. మై అప్పుడప్పుడా? అంటే అంటే రోజు అలవాటయిపోయింది అట్లా. మంచోళ్ళు కారు. అప్పుడప్పుడా? అంటే అంటే అలగడం అలవాటుంది నాకు. అలగడం అలవాటుంది. అట్లా ఏం అలుగుతుంటానని. చేస్తారు అలిగినప్పుడు? బుంగమూతి పెట్టుకుంటారా? అంటే ఫుడ్డు తిననింక ఆ రోజు. ఫుడ్ తినరింకా ఆ రోజు. ఆ రోజు ఫుడ్డు తిననని అందరికి తెలిసిపోయింది. ఆ! మా అమ్మతో పాటు మా చెల్లికి, మా బావగారికి అందరికి తెలుసు. ఓకే. మాట వినడని. హ్మ్. ఇంక వాళ్ళు ఇంక పంపిస్తే తప్పదన్నట్టు ఆ! చేసేస్తారింకా అంతే. ఏదడిగితే అది. భరిద్దాం. మరి తప్పదు. అలా ఇదేంటి అసలు మ్యూజిక్ భలే చేస్తున్నారు మీరు హ్యాండ్‌తో అది అంటే ఎలా? చిన్నప్పుడు చెప్తున్నాను గదండీ! డబ్బా ఏది లేకపోతే ఇంక అదే ఇన్‌స్ట్రుమెంట్ అనుకున్నా. ఒకసారి ఎలా ఒకసారి చేయండి. సూపర్ అసలు. నిజంగా మీరు ఐస్ లేకుండా జస్ట్ హ్యాండ్స్ మూవ్‌మెంట్స్‌తో మీ గొంతుతోనే ఇంత చేస్తున్నారంటే నిజంగా ఐస్ ఉండుంటే ఇంకేమేమి చేసేవాళ్ళో. అవును. కరెక్టే గదా! చాలా థాంక్స్ అండి. సో, థాంక్ యూ. ఇప్పుడైతే ఆ లోపమైతే లేదు. అద్ ఎందుకంటే జనాలు చూస్తున్నారు మిమ్మల్ని. అది అసలు నాకు ఐస్ లేవని లేదు గదా ఫీలింగ్ ఇప్పుడు? ఇప్పుడు ఆ ఫీలింగ్ లేదండి. లేదు. లేదు. హ్మ్. నేనెప్పుడూ గూడా అరే! నాకు లేదు, నాకు ఐస్ లేదని అప్పుడు బాధపడేవి గానీ, ఇప్పుడు పడట్లా. హ్మ్. అంటే నాకు కళ్ళు లేవని అప్పుడు పడేవాడిని. హ్మ్. ఇప్పుడు ఇవి తగ్గేసాయి. నాకు ఓకే. ఆపర్చునిటీ ఇవన్నీ వస్తున్నప్పటి నుండి ఇవన్నీ తగ్గేసాయి. ఓకే. హ్యాపీగా కొంచెం నైట్ కూడా హ్యాపీగా పడుకుంటున్నా. హ్మ్. లేకపోతే నిద్రపోయేవాడిని గాదు. ఓకే. బాధపడుతుండేవాళ్ళా? హ్మ్. ఎందుకు ఇలా టెన్షన్ లైఫ్ టెన్షన్ అని? ఉండేది. ఓకే. అలాంటిది ఇప్పుడు తీరింది. కొంచెం ఓకే. తీరబోతుందనమాట. అంటే తీరబోతుంది. హ్మ్. తీరింది గాదు. తీరబోతుంది. ఓకే. సో, మిమ్మల్ని మీ టాలెంట్‌ని జూస్తుంటే నాకొక పాట గుర్తొస్తుంది. 'మౌనంగానే ఎదగమని' ఆ పాట. ఓకే. సో, అది పాడతారా మా కోసం? ఓకే. హ్మ్. మౌనంగానే ఎదగమనే మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్థమందులో ఉంది. హ్మ్. చాలా బాగా పాడారు. నేనే ఎమోషనల్ అయిపోయాను. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఫస్ట్ మీరు. టైమ్ అంటే ఎవరు పాడించలే. ఫస్ట్ టైమ్ మీరే పాడించారు ఈ పాట. ఓకే. వాయిస్ కూడా హ్మ్. చాలా బావుంది. థాంక్ యూ. నిజంగా చెప్తున్నాను రాజుగారు మీరు ఖచ్చితంగా సింగర్ అవుతారు తెలుసా? థాంక్ యూ వెరీ ఎందుకంటే మచ్. ఎలాగో మీకు ఆల్‌మోస్ట్ ఆపర్చునిటీ వచ్చేసినట్టే గదా! అవునండి. వచ్చేసినట్టే. అవును. ఓకే. సో, మీరైతే ఖచ్చితంగా అవుతారు. సో, ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ అండ్ అండి. అమ్మ నిజంగా మీకు గూడా చాలా థాంక్స్ చెప్పాలి. ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఐస్ లేవు. చిన్నప్పటి నుంచి చూసుకోవాలి. ఇరిటేట్ అయిపోతది. ఏ తల్లైనా గూడా ఒక సిట్యుయేషన్ వస్తే. నా పిల్లగాన్ని నేను జూసుకున్నా గానీ, హ్మ్. అయ్యో! కొంతమంది ఏం జేస్తారంటే, మా అమ్మ జూడలే, ఆ! నువ్వు బాగా దొలకపోతున్నావు, బాగా అది జేస్తున్నావు, నీ హ్మ్. పిల్లగాన్ని మాయసుట్లమైతే అక్కడ ఎ ఎగిడ్చిపోతుంటిమన్నారు గానీ, అవును. ఇగ నేను ఎంటనే ఉంటామ్మా. అంతే. ఎక్కడ అంతే. ఇడిచిపెట్టుకో. సో, మీ సపోర్ట్ గూడా తనకి మంచి ప్లస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు పక్కనే ఉండి సపోర్ట్ చేసి నిజంగా కొంతమంది మీరు. ఏమంటారంటే, ఓపికతోటి దొలకపోతున్నావు. అవునవును. ఓపికతోటి ఏడంటే ఆడికి దొలకపోతున్నావు. హ్మ్. ఏడంటే ఆడికి ఇప్పుడు జరన్ని సంవత్సరాల ఆమె గింత పడతాంది తిప్పుతున్నా. నైస్ అమ్మా. 5 నిజంగా. మీ సంవత్సరాల ఓపికకు గూడా దండం పెట్టాలి. నిజంగా అసలు. చాలా గ్రేట్ మీరు. అందరు గిట్లనే అంటుండ్రమ్మ. అవునవును. ఓపికతో దొరకపోతున్నావు హ్మ్. అనుకో. గ్రేట్. బస్సులల్లో అట్లనే. నిజంగా. ఇంత ఓపికతో దొరకపోతున్నావు. ఇంకా నేర్చుకుంటుండా? ఇంకా హ్మ్. నేర్చుకుంటా అంటే నేర్చుకుంటూనే ఉన్నాడు. హ్మ్. రాజుగారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. నేనా? ఉత్సాహపడుతున్నారు. అదే చాలా థాంక్స్ అండి. థాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాలనుకుంటున్నా. ఎవరికి? మా అమ్మకిను, నన్ను ఎంకరేజ్ చేస్తున్న మా చెల్లికి, మా బావగారికిను, అలాగే నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంతవాన్ని చేసిన చాలా మందికి నిజంగా నేను నేనే. ఒకప్పుడు రాజు అనేవాడు లేడండి. హ్మ్. మీకు నిజంగా చెప్తున్నా. ఇప్పుడు వీళ్ళందరిలో రాజు అనేవాడు ఉన్నాడు. అవును. నేను కాదు. ఇప్పుడు మీరందరూ నాకు అవును. మీరందరూ ఉన్నారనే నాకు
మీరందరూ ఉన్నారనే నాకు నన్ను సపోర్ట్ చేస్తున్నారనే నాకు కొండంత ధైర్యం ఇస్తున్నారు మీరు. నిజంగా చాలా హ్యాపీ నాకు. ఇంతకంటే ఏం కావాలి? అంతే అంతే. సో ఆల్ ద బెస్ట్. మీరు ఖచ్చితంగా సింగర్ అవుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ టైం ఇచ్చారు. అసలు కాల్స్ మామూలుగా రావట్లేదు. అవును, చాలా వస్తున్నాయి, మీరు చూస్తున్నారు కదా. అదే అందుకే అంటున్నాను. ఎక్కడ ఓ చోట కూర్చొని అట్లా బిజీ అయిపోయాను ఇప్పుడు మొన్న నుంచి. ఫుల్ హ్యాపీ అసలు. ఆ చిరునవ్వు చూస్తుంటే అసలు కడుపు నిండిపోతుంది. అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి, సింగర్ అవ్వాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. సో ఫైనల్లీ నా కోసం మీరు సాంగ్ డెడికేట్ చేస్తా అన్నారు, కానీ ఇబ్బంది ఉంటే వద్దు. ఇబ్బంది మీరు ఇలా కొట్టుకున్నా దెబ్బ తగులుతుంది. దెబ్బ నాకండి, ఇప్పుడు పాడేది నేను, మీరు ఎంతసేపు అయినా పాడించండి. నైట్ 11-12 గంటల వరకు చూసుకుందాం. వద్దు, ఎవరు వస్తారు? కంటిన్యూ. నా కోసం పాట. మైనా మైనా గుండెల్లో నా గూడు కడితివే, మైనా మైనా మనసే దోచి మంట పడితివే. థ్యాంక్ యూ సో మచ్. చప్పట్లు కూడా అసలు చిన్నవి మీకోసం అయితే నిజంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా థ్యాంక్ యూ, మీరు ఇంత మంచి సాంగ్ డెడికేట్ చేశారు. థ్యాంక్ యూ అమ్మ, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూకి వచ్చారు అండ్ ఇంత ఓపికగా తీసుకెళ్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా సింగర్ అవుతారు. అదే కదమ్మా, అది చిన్నప్పటి సంది అదే కోరిక కదా. నా కొడుకు ఇట్లా కావాలనే తిరుగుతున్నా కదా. ఎంత మంది చెప్పినా ఏది అనుకోకుండా ఈయన ఇంతనే ఉన్నా కదా. సో ఫైనల్లీ మీ ఓపికకి అయితే ఒక మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అదే నాకు ఒక ఫలితం దొరకాలన్నా దొరుకుతుంది, స్టార్ట్ అయింది దొరకడం. అదే ఈ దానికోసానికి ఎదురు చూసినాం ఇప్పటిదాకా. నా కొడుకు ఇట్లా కావాలి, సినిమాలలో వాడాలి అని నాకే బాధ ఉన్నది ఇప్పటిదాకా. ఇప్పుడు జర బాధ ఇంకా కయ్యింది. సో మా వ్యూవర్స్ లో ఎవరైనా మంచిగా తెలిసిన వాళ్ళు, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరున్నా కూడా మంచి సాంగ్స్ అయితే చాలా బాగా పాడుతున్నారు, చాలా మంచి టాలెంటెడ్ పర్సన్ అన్నమాట. సో ఖచ్చితంగా ఆయనకు ఒక అవకాశం అయితే ఇవ్వండి, ఖచ్చితంగా మంచి సాంగ్స్ పాడతారు అండ్ చాలా చిల్ మోడ్ లో ఉంటారు. అంతేనా? అవునండి, చాలా హ్యాపీ. నేను చాలా చాలా మంచోని కదా. నేను చాలా మంచోని, రోజు కాదు అప్పుడప్పుడు. అంటే అప్పుడప్పుడు అంటే ఇప్పుడు అయితే మంచోనే కదా. అప్పుడప్పుడు సంగతి తర్వాత చూసుకుందాం, రేపో ఎల్లుండో. అలిగితే మంచోళ్ళు కాదని చెప్పారు. అంటే అలగడం మంచోని, అది ఒకటి మంచితనం కాదు. అలగడం మంచితనం కాదు. ఓహో, అలగడం మంచితనం కాదా? ఓకే, ఆ డ్రీమ్ మార్చేసుకుంటాను లేండి. ఉష్ అంటే వెళ్ళిపోద్ది, అది అట్లా వెళ్ళిపోతుంది. సో నిజంగా చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.